హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకునే గోధుమ పిండి హల్వా. పండుగలప్పుడు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా చేసుకునేంత రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1 కప్పు చక్కెర తీసుకొని, మీరు ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా చక్కెర మొత్తం నీళ్ళల్లో కరిగిపోయాక తీసి పక్కనుంచుకొని, ఇప్పుడు బాండల్లో 1 కప్పు నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని 1 కప్పు గోధుమ పిండిని నెయ్యిలో నిదానంగా కలుపుతూ వేసుకోవాలి. గోధుమ పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని, మీడియం ఫ్లేమ్లో గోధుమ పిండి కలర్ మారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. గోధుమ పిండి రంగు మారాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర నీళ్లు నిదానంగా పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పిండి మొత్తం చిక్కబడి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా పిండి చిక్కబడి నెయ్యి సపరేట్ అవుతున్నప్పుడు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలిపి దింపేసుకుంటే మన గోధుమ పిండి హల్వా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.